ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో బెరక వర్షిప్ టీం ద్వారా మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ తరుణాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులు హారూన్ బ్రదర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్లో అనేకులు మీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియుల గమనించండి, ఇక్కడ మరి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ వాక్యాన్ని షేర్ చేయండి. ఎంతమంది అయితే లైవ్లో చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క ప్రభు పనిలో మీ ద్వారా అనేకులు వాక్యం వినడానికి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మీరు గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి కృప ఇవ్వబడిందని ఇక్కడ యోహాను భక్తుడు తన యొక్క సువార్తలో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి కృప ఇవ్వబడింది, కృప అనుగ్రహించబడింది. కృప అనే మాట అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హత ఇచ్చేదే కృప. ఏ యోగ్యత లేని వారికి యోగ్యతను కలగచేసేదే కృప. కనుక కృప అనే ఈ మాట మనము ఆలోచన చేసినప్పుడు ఇది దేవునికి సంబంధించిన మాట తప్ప మనుషులకు సంబంధించిన మాట కాదు. ఏ మనిషి తన యొక్క తోటి వారి పట్ల ఈ కృప చూపలేడు, కానీ దేవుడు మానవుని మీద చూపిన ప్రేమకి పర్యాయ పదమే కృప. కనుక ఈ కృప ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ కృప ఈ మానవునికి ఇవ్వబడినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ రోజున మానవులందరూ కూడా ఈ కృపను పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని కోరిక ప్రతి ఒక్కరు కూడా కృపలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా కృప చేత రక్షణ పొందాలి. కృప చేత నిత్య జీవానికి వారసులు కావాలి అని దేవుడు ఇక్కడ ఆశిస్తూ. కానీ నాడు మనం చూస్తే అనేకులు కృపలోనికి రాలేకపోతా ఉన్నారు. అనేకులు కృపని అనుభవించలేకపోతా ఉన్నారు. దేవుడు మానవునికి ఉచితంగానే ఈ కృపని ఇస్తూ ఉన్నాడు. మనము డబ్బు పెట్టి లేదా మంచి పనులు చేసి ఈ కృపని సంపాదించుకోలేదు. ఈ కృప అనేది దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమ ద్వారా మనకి ఇవ్వబడుతూ ఉంది. ఈ లోకంలో ఉన్న మానవాడిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న సకల జగత్తుని, ఇందులో ఉన్న సమస్యలు నిర్మించిన ఆ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చి ఆ కుమారుడి ద్వారా మనకందరికీ కృప అనుగ్రహించారు. అయితే ఈ రోజున చాలా మంది ఈ కృపలోకి రాలేకపోతా ఉన్నారు, కృప అనుభవించలేకపోతా ఉన్నారు, కృపలో నిలిచి ఉండలేకపోతున్నారు, కృపని తమ జీవితంలో వారు ఆస్వాదించలేకపోతా ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డగా, ఈ యొక్క ఉదయకాల సమయంలో
ఈ ఉన్నతమైనటువంటి మహోజ్వలమైన ఈ మహాకృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు దేవుడి కృపని పొందుకోలేకపోతున్నారని నేను మనం చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేకులు కృప పొందుకున్నారు, కానీ అట్ ది సేమ్ టైం ఒకరు కృప పొందుకుంటే అదే స్థానంలో ఉన్న మరికొందరు తీర్పులోకి వెళ్ళిపోయారు. చోటలో ఉన్నవారు, ఒకే ప్రాంతంలో ఉన్నవారు, ఒకే సహవాసంలో ఉన్నవారు, ఒక గ్రామంలోనే ఉన్నవారు, ఒక్క స్థలంలో ఒకే సమయంలో ఉన్నవారు, కొందరైతే కృపను పొందుకుని వారు దీవించబడిన వారిగా ఉన్నారు. కృపను పొందుకుని వారు వర్ధిల్లిన వారిగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ కృపలో నుండి తొలగిపోయి ఆ కృప అనుభవించకుండా తీర్పు పాలైన వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఈ రోజున నేను మీకు ఒక 4-5 విషయాల్ని నేను మీ ముందు తీసుకొస్తాను. ఎవరు కృపను అనుభవించారు, ఎవరి కృపను కోల్పోయారు, నేను మీకు బాగా అర్థమయ్యేలాగా నేను మీకు ఈ వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఎవరు కృపలో ఉన్నారో, ఎవరు తీర్పులోకి వెళ్ళిపోయారో, నేను ఈరోజు మీకు దేవుని ముఖాంతరంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఆయన నోవహు కాలంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. చూసారా, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయడు. ఎవరు? నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. దేవుడు నోవహుతో చెప్పాడు, ఏమనంటే, నేను జలప్రళయం రప్పించబోతున్నాను కనుక నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చెయ్యి. అది 3 అంతస్తులు కలిగిన ఓడగా ఉండాలి. వృక్షాలు, ఈ యొక్క ప్రపంచంలో వృక్షాలు, సమస్త జంతుజాలాన్ని నేను చంపబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. కనుక నీవు, నీతో పాటు నీ కుటుంబము, అలాగే జంతువులు కూడా జతలుగా వాటిని నువ్వు కాపాడాలని నోవహుతో చెప్పినప్పుడు, ప్రియరా, నోవహు ఇంచుమించు 100 సంవత్సరాల పాటు ఆ వాడను కట్టినట్లుగా బైబిల్లో రాయబడింది. 100 సంవత్సరాల పాటు నోవహు ఓడని కట్టినట్లుగా, ఆ ఓడని సిద్ధం చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రియరా, ఈ 100 సంవత్సరాలు నోవహు ఈ జలప్రళయం రాబోతుందని, ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నేను ఓడను కడుతున్నానని ప్రజలకు ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆ జలప్రళయం తప్పించుకోవాలని కానీ, నోవహు మాటల యందు లక్ష్యం ఉంచిన వారు కానీ మనకి ఆదికాండంలో కనిపించదు. నోవహుని ఏమి చేసినట్లుగా, హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులు గమనించండి, నోవహు ఏం చేస్తాడంటే, మరి 100 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఈ 100 సంవత్సరాల కాలంలో దేవుడు కూడా పనిచేశాడు. పేతురు పత్రికలో చెప్తాడు, చూడండి, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలో పేతురు ఈ విషయాన్ని ఉటంకిస్తూ మాట్లాడతాడు. పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించి
ప్రకటించెను. చూసారా, పూర్వము నోవహు దినాలలో నోవహు ఓడను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ నోవహు దినాలలో అవిధేయులైన వారి యొద్దకు, దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని యొక్క కట్టడలకు లోబడకుండా ఇష్టానుసారంగా స్వేచ్ఛానుసారంగా జీవించే ఆనాటి ప్రజల యొద్దకు దేవుడు ఏం చేశాడట, నోవహు దినముల ఓడ సిద్ధపరచుచుండగా సిద్ధం చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు నోవహు ఓడని. ఆ టైంలో అవిధేయులైన వారి యొద్దకు కామ పెట్టి, అనగా చెరలో ఉన్నవారు, ఏ చెర? పాపపు చెరలో ఉన్న వారి యొద్దకు ఏం చేశాడైనా ఆ ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. చూసారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నోవహు ఓడను సిద్ధం చేస్తూ ఉంటే దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి ఆనాటి ప్రజలు అవిధేయులు వాడు, కానీ ఆ అవిధేయుల మీద దేవుని దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. పైన వచ్చిన చెప్పాడు 19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు దీర్ఘశాంతముతో ఒక పక్కన వాడ రెడీ అయిపోతుంది, ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉంది, తీర్పు రావడానికి సిద్ధంగా ఉంది. అయినా కానీ దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని, తన ప్రేమను, తన కనికరాన్ని, తన కృపను వారికి ఇవ్వాలని, వారిని రక్షించాలని, వారిని కాపాడాలని, వారిని తప్పించాలని ఆయన ఏం చేశాడట, ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడు. కానీ ఏమైందంటే ఎవరు కూడా అంగీకరించలేదు, ఎవరు కూడా ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు, ఆ వాడలో ప్రవేశించడానికి తమ హృదయాలను సిద్ధపరచుకోలేదు. కనుక నోవహు, నోవహు భార్య, నోవహు కొడుకులు, నోవహు యొక్క కోడలు, అలాగే కొన్ని జంతువులు, పక్షులు జతలుగా ఆ ఓడలో ప్రవేశించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో నోవహు పిల్లలు వాళ్ళలోకి వెళ్ళిపోయారు. అంటే నేను అంటాను, వాళ్ళ కృపలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు కుటుంబం కృపలో ఉంది, కానీ నోవహు కాలపు ప్రజలు ఎక్కడున్నారు? తీర్పులోకి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద దేవుని తీర్పు వచ్చేసింది, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. వాడు వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు రక్షించబడడానికి, తప్పించబడడానికి దేవుని దీర్ఘశాంతము వారి మీద చూపించి, దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మరూపిగానే వారి దగ్గరికి వెళ్ళి అవిధేయులైన వారికి సువార్తను ప్రకటింపజేశాడు. కానీ ఆయన చూస్తే వాళ్ళు మాత్రం ఆ సువార్తకు లోబడలేదు. వారెవరు కూడా ఆ వారిలోకి రావడానికి ఇష్టపడినట్లుగా బైబిల్లో లేదు. కనుక ఈ ఉదయకాలం పిల్లగా మనం కూడా ఒకవేళ దేవుడు మనకి ఆయా విధాలుగా ఆయా పరిస్థితుల్లో ఆయన తన ప్రాక్టీస్లో ఉన్నాడేమో, మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నోవహు పిల్లలు వాళ్ళు కృపలో ఉన్నారు, వాళ్ళు రక్షించబడ్డారు, ఉగ్రతను తప్పించబడ్డారు, నిత్య జీవానికి వారు వారసులుగా మారిపోయారు. కానీ అట్ ది సేమ్ టైం అదే సమయంలో నోవహు కాలపు ప్రజలందరూ ఏమైపోయారంటే తీర్పులోకి వెళ్ళిపోయారు. వారందరూ దేవుని ఉగ్రతకి పాత్రులైపోయారు. దేవుని యొక్క ప్రచండమైన కోపానికి వారందరూ కూడా నశించిపోయారు. ఆయన ఊరికే వారి మీదకి ఉగ్రత తీసుకురాలేదు. వారికి పిల్లగా తప్పించాలని, వారిని కాపాడాలని, వారిని కూడా నిత్య జీవానికి వారు కూడా ఒక ఉన్నత స్థితిలో తీసుకురావాలని దేవుడు ఆత్మరూపిగానే వారి వద్దకు వెళ్ళి ఆ అవిధేయులైన వారు, విధేయత చూపించిన వారు, దేవుడికి లెక్క
స్వార్థను ప్రకటించాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గరికి ఎంతో వాక్యం ఫేస్బుక్ లైవ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, సంఘాల్లోనూ ఎన్నో విధాలుగా దేవుని వాక్యము ధారాళంగా వస్తూ ఉంది. ఇంకా నువ్వు కృపలో ఉన్నావా లేక తీర్పులోనే ఉండిపోయావా? ఒకవేళ తీర్పులో ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నువ్వు రక్షణలోకి వచ్చేసే, కృపలోకి వచ్చేసేయాలి. కృప దేవుడు నీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చి కృపలోకి నువ్వు రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు కృపలో ఉన్నావా తీర్పులో ఉన్నావా? కృపలో ఉంటే నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడు నేను బహుగా దీవించుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుడి కృపలో లేనట్లయితే ఇదిగో తీర్పులో ఉంటావు. తెలుసా, ఆ తీర్పులో మనం ఎవరు కూడా ఉండడానికి వీలు లేదండి. తీర్పును తప్పించుకోవాలంటే నువ్వు కృపలోకి రావాల్సిందే. కృపలో ఉన్నవారు వారు మాత్రమే నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా మారిపోతారు. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లల ఇదే ఆదికాండ గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరా వ్యక్తి అంటే లోతు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో కాపులు ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తుల యొక్క పాపం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మొర పెడుతూ ఉందట. ఈ పాపము దేవుని దగ్గర మొర పెడుతూ ఉంది. ఎవరి పాపం అంటే సొదొమ గొమొర్రా పట్టణస్తుల యొక్క పాపం. ఆ పాపం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర మొర పెడుతుంది. కనుక దేవుడు తన దూతలను పంపించాడు. ఆ పట్టణస్తులు పాపం వాళ్ళు సంపూర్ణంగా జరిగించలేదు, చూచి రండని దేవుడు తన దూతలను పంపిస్తే ఆ దూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు, లోతు వారిని చేర్చుకున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఏం చేశారంటే లోతు యొక్క కుటుంబం మీదకి తొంగిగా వచ్చారు. వచ్చి తలుపులు కొట్టారు. తలుపులు కొట్టి తలుపులు తీసిన తర్వాత లోతు అంటారు, నీ దగ్గరకు వచ్చిన మనుషుల్ని మా దగ్గరకు పంపించు, వారిని మేము ఎరగాలి, వారిని మా దగ్గర పంపించు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న చిన్న మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా వచ్చారండి. వచ్చి వారిని మాకు దగ్గరకు పంపించు, మేము వారితో సైనించాలి, మేము వారితో పాపము చేయాలి, వారు మాకు కావాలి అని చెప్పి లోతు మీదకి వాళ్ళు తుమ్మిగా వచ్చేసారు. అటువంటి సమయంలో లోతు అంటాడు, అయ్యా నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వారిని బయటకు తీసుకొస్తాను, వారిని మీరేమైనా చేసుకోండి, నేనేమనుకోను. నా బాబులకు వచ్చిన వారిని, నా సహాయం కోరుకుంటూ నా ఇంటి దగ్గరకు వచ్చిన వారిని మీరేమి చేయడానికి వీలు లేదంటే పరాయి వాడికి నువ్వు మాకు కబుర్లు చెప్తావిట్రా అని చెప్పి లోతుని గెంటి ఆ ఇంటిలోనికి చొరబడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దేవదూతలు ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కనుమొప్పు కలుగు చేసి ఆ ద్వారము కనబడకుండా చేసేసి ఆ దేవదూతలు వాడు ఏం చేస్తారంటే ఆ ద్వారకాయ ఎవరు ఎత్తుకుంటా ఉన్నారు. కనుమొప్పు పడిపోయింది, కళ్ళు బయలు కమ్మి వాళ్ళ కంటికి ఏం కనిపించట్లేదు. వెంటనే దేవదూతలు లోతుని లోపలికి లాగి తలుపులు వేసేసినాయి. తలుపులు వేసేసి అంటాయి ఆ దేవదూత అంటారు వాళ్ళు, లోతు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, ఈ ప్రాంత ప్రజల దగ్గర ఉండడానికి వీలేదు, ఇక్కడ నీకు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపో అని లోతుతో చెప్పినప్పుడు లోతు పాపం తడువు చేస్తూ ఉంటే దేవుడు లోతు మీద జాలిపడి లోతుని, లోతు భార్యను, లోతు పిల్లలను పట్టుకుని ఆ ఊరి వెలుపలికి గవి అవతలకి తీసుకువెళ్ళి ఆ ఊరి బయట
వెళ్ళిపోండి అని వాళ్ళు పంపించినట్లుగా మనము ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తాం. ప్రియులను గమనించండి, దేవుని యొక్క కృప మారనిది, దేవుని కృప మార్పు లేనిది. దేవుడు కేవలము లోతును మాత్రమే రక్షించాలనుకోలేదండి. దేవుడు ఆ పట్టణస్థులందరినీ కాపాడాలని ఆ దేవదూతల్ని పంపించాడు. కానీ ఆ దేవదూతలతో కూడా వీళ్ళు పాపము చేయడానికి వాళ్ళ మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడిపోయింది. దేవుడు నోవాహుని క్షమించండి, లోతు భార్య పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. అగ్ని గంధకాలతో పిల్లల ఆ గుండం అగ్ని గంధకాలు ఆ పట్టణం మీద కుమ్మరించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అగ్ని గంధకాల పట్టణాన్ని సర్వనాశనం చేసేసాయి, నేల మొలకలు కూడా రాకుండా చేసేసినాయి. భయంకరమైన ఉగ్రత తీర్పు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చినట్లుగా మనకి బైబిల్లో రాయబడి ఉంది. చూస్తారా ప్రియులా? ఈ దేవుని వాక్యం చూస్తే 19వ అధ్యాయంలో 24వ వచనం కాడి చదువుతున్నాను, చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసేది. చూసారా? ఆ పట్టణాన్ని పట్టణస్థుల్ని నేల మొలకలను నాశనం చేశారు దేవుడు. ఎందుకంటే వాడు చేసినది అక్రమము. వాడు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే భయంకరమైన దుర్మార్గపు పరిస్థితిలోనికి ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులు వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క నడవడిక బాగోలేదండి, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, పాపములో వాళ్ళు ఉండిపోయారు. పాపాన్ని వాళ్ళు జరిగించడానికి హృదయపూర్వకంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు ఆ పట్టణాల మీదకి వచ్చినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. కానీ అదే సమయంలో దేవుడు నోవా కుటుంబాన్ని లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం వాక్యంలో చూసుకున్నాం. ప్రియులా, లోతు కుటుంబము కృపలోకి వెళ్ళిపోయింది. కృపలో ఉన్నారు వాడు. దేవుని మహాకృప చేత లోతు కుటుంబము తప్పించబడింది. లోతు కుటుంబము కాపాడబడింది. ఆ దుర్మార్గులు మధ్యలో లోతు ఉన్నప్పుడు లోతు ఏం చేసేవాడు తెలుసండి? పేతురు పత్రికలో చెప్తాడు, లోతు అటండి ఆ నీతి కలిగిన తన మనసు నొప్పించుకుంటూ వచ్చెను. పేతురు పత్రికలో మరి పేతురు చెప్తాడు ఈ యొక్క లోతు ఎలాగా మన మధ్యలో కాపురం ఉన్నాడంటే తన మనస్సుని నొప్పించుకుంటూ చాలా బాధపడిపోతూ వాళ్ళ మధ్యలో కాపురం ఉన్నట్లుగా మనం వాక్యం చూడొచ్చు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కానించి, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఆ పట్టణాలు భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారిని దృష్టాంతం ఉంచుటే వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. చూసారా? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి. ఎటువంటి నడవడిక వాడిది? కామ వికారం, కామముతో వికారమైన చేష్టలని చేస్తూ ఉండేవారు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు. కనుక అటువంటి ఆ నడవడికను చూసినప్పుడు లోతు ఏం చేసేవాడట? బహు బాధపడిపోతుండేవాడు. అయ్యో, ఏంటి వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటని చెప్పి లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నందుకు బహు బాధపడి
ఉన్నట్లుగా వాక్యం చెప్తా ఉంది. అంతేకాదు క్రింద వచనాల్లో చూస్తే 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం నుండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చూసారా, దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకు? వాళ్ళ అక్రమ కార్యాలను చూచి, వాడు చేస్తున్న భయంకరమైన దుర్మార్గమైన ఆ కార్యాలను చూసినప్పుడు లోతు మనస్సు ఆయన నొప్పించుకుంటూ బాధపడుతూ వచ్చినట్లుగా మన వాక్యంలో చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు లోతుని ఏం చేశాడంటే తప్పించాడు. కారణము, లోతు ప్రియుల కృపలో ఉండిపోయాడు. కృపలో భద్రపరచబడ్డాడు, కృప చేత కప్పబడ్డాడు. కనుకనే లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనమందరం కూడా ఏం పొందుకోవాలంటే దేవుని కృప పొందుకోవాలండి. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉంది. ఆ కృపలో మనం ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, శరీర ఆశకు దూరంగా ఉండాలి. అప్పుడే మీ కృప హెచ్చుగా మారిపోతుంది. దేవుని కృప నీ మీద మరింతగా రావాలి అని నువ్వు ఆశపడినప్పుడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని కృపలో ప్రవేశిస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గరికి రాగలుగుతాడో, దేవుని దర్శించగలుగుతాడు, దేవుని దగ్గర తన పాప స్థితిని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఉండగలుగుతాడు, ఆటోమేటిక్గా కృప విస్తరిస్తూ ఉంటుంది. ఆ కృప చేత ఏమవుతామంటే రక్షించబడతామని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మీరు కృప చేతను విశ్వాసం ద్వారా, కృప ద్వారా మాత్రమే మీరు రక్షణ పొందారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల. నువ్వు రక్షించబడాలంటే నీకు కృప కావాలి. ఆ కృప ఉచితంగా నీకు ఇస్తున్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చిన నీవేం చేయాలంటే ఇక పాపముతో జోలేమీ లేకుండా ఉండాలి. పాపాన్ని ప్రేమిస్తే కృపలో నుండి తొలగిపోతావు, కృపలో తప్పిపోతావు. కృపలోంచి తప్పిపోయావంటే ఇక ఉండేది తీర్పులే. చూసుకో, నువ్వు తీర్పులో ఉండకుండా ఉండాలంటే కృపలో నిలిచి ఉండాలి, కృపలో నిలకడగా ఉండాలి, కృపలో స్థిరంగా ఉండాలి. నువ్వు కృపలో ఎప్పుడైతే స్థిరంగా నిలకడగా ఉంటావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. పాపము నీకు ఏలుబడి చేయదు, పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. పాపంతో జోలికి ఏమీ ఉండదు. ఈ రోజున ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో ఎంతమంది వాక్యం వింటారో, ప్రియమైన దేవుని బిడ్డరా, మీ జీవితంలో మీరు కృపలో ఉన్నారా, తీర్పులో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఒకవేళ కృపలో ఉంటే చాలా తొమ్మిది రాదు, కృపలో లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఉండేది ఎక్కడంటే తీర్పులోనే. కృపలో ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి ఉండేది తీర్పులోనే ఉంటాడు. కనుక ఆ తీర్పులోకి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా కృపలోకి వచ్చేసేయాలి. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తే అక్కడ రాహాబుని వేసి మనకి కనిపిస్తుంది. యెహోషువ గ్రంథంలో రాహాబుని వేసి మనకి కనిపిస్తుంది. చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే 6:23 వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలి తోడుకొని వచ్చింది. ఆమె ఇంటి వారిని వారు వెలుపలి తోడుకొని ఇశ్రాయేలీయుల బాలను వెలుపట వారిని నివసింపజేసిరి. రాహాబు యొక్క తల్లిదండ్రులు, బంధువులు
వీళ్ళందరూ కూడా ఎరుకో పట్టణంలో నశించిపోకుండా తప్పించబడ్డారు. దానికి స్తోత్రం. ఈ యొక్క రాహాబు అనే వేశ్య యొక్క కుటుంబము ఆ ఎరుకలో నశించిపోలేదు. ఎరుకలో వాడు చనిపోలేదు, తప్పించబడ్డారు. దానికి కారణం ఏంటంటే ఈ రాహాబు అనే వేశ్య ఏం చేసిందంటే వేగులు వారిని విశ్వాసముతో తన ఇంట చేర్చుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ రాహాబు అనే వేశ్య ఆ ఎరుకలోకి ఇశ్రాయేలు ప్రజలు వేగుల వారు వచ్చినప్పుడు ఈమెం చేసిందంటే ఆ యొక్క వేగుల వారిని తన ఇంట చేర్చుకుని సైనికులకి వారిని కనబడకుండా జనపనాలలో పెట్టి వారిని దాచి వారిని కాపాడింది. కనుక వాళ్ళు అంటారు, అమ్మా మేము మరలా ఈ యొక్క ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు నీవు నీ కుటుంబము కాపాడబడాలంటే ఇదిగో మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఒక తొగరి దారం కట్టు. ఆ తొగరి దారాన్ని మేము చూచి నీ ఇంట్లో ఉన్న వారికి దేనికి మేము హాని చెయ్యమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ విషయాన్ని యెహోషువకి వాళ్ళు చెప్తారు. మేము ఎరుకోలోకి వెళ్ళినప్పుడు రాహాబు అనే ఒక వేశ్య మమ్మల్ని చేర్చుకుంది, ఆ ఇంటికి ఒక తొగరదార కట్టమని మేము చెప్పాము అని చెప్పినప్పుడు ఎరుకోలోకి వెళ్ళగానే ఆ వేగుల వారితో యెహోషువ చెప్తాడు, మీరు వెళ్ళి ఆ ఇల్లు కనుగొని ఆ ఇంట్లో వారికి ఏ నష్టం రాకుండా ఎవరి ప్రాణాలు కూడా పోకుండా వారిని కాపాడి తీసుకుని రామని చెప్పినప్పుడు ఆ వేగుల వారు వచ్చి రాహాబు యొక్క తల్లిదండ్రులు కట్టండి సహోదరులు కట్ట ఆమెను కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకుని వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇశ్రాయేలు యొక్క పాడి వెలుపల సజీవులుగా బ్రతికి బట్ట కట్టుకుంటూ ఆనందంగా ఉన్నారు. కారణం ఏంటి? రాహాబు ద్వారా ఆ ఇంటికి దేవుని కృప వచ్చేసింది. రాహాబు దేవుని కృపలో నిలబడింది. రాహాబు తన కుటుంబాన్ని ఆ కృపలోకి నడిపించగలిగింది. ఒకవేళ ఆమె తల్లిదండ్రులు కానీ ఆమెను కలిగిన వారందరూ కానీ ఆ ఇంటిలోకి రాకుండా ఉంటే ఏమవుతారు? వాళ్ళు కూడా చనిపోరు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు కత్తి వాడి చేత రక్షించిపోతారు వాళ్ళందరూ. కానీ రాహాబు యొక్క మాటలు నమ్మి రాహాబు చెప్పిన మాటలు విని ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వచ్చారు, ఆమె బంధువుల ఇంట్లో వచ్చారు, ఆమెకు కలిగిన వారందరూ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఏ ఇంట్లో? రాహాబు యొక్క ఇంట్లో. ఎందుకు? అక్కడే క్షేమం ఉంది, దానికే తొగరదారం కట్టబడింది. అదే ఆయన ప్రత్యేకించబడిన ఇల్లు, దేవుని కృప పొందుకున్న ఇల్లు. కనుక రాహాబు ఇంట్లో ఉన్న వారు మాత్రమే రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, వారు మాత్రమే తప్పించబడ్డారు. అట్ ది సేమ్ టైం ఆ పట్టణస్థులు రాహాబు పట్టణం ఎరుకో పట్టణం, ఆ ఎరుకో పట్టణం ఏమైపోయిందంటే అది సర్వనాశనం చేయబడింది. ఆ ఎరుకోలో ఉన్నదంతా కూడా స్త్రీలేమి, పురుషులేమి, వృద్ధులేమి, చిన్నలేమి, పెద్దలు అందరూ కూడా కత్తి వాత హతము చేయబడ్డారు. కానీ దేవుని యొక్క మహాకృప ద్వారా రాహాబు తల్లిదండ్రులు ఆమెకు కలిగిన వారందరూ కూడా ఏమయ్యారంటే తప్పించబడ్డారు. రాహాబు మాట విని ఆ ఇంటిలో వారందరూ సమకూర్చబడ్డారు. కనుక ఆ ఇంటిలో ఉన్న వారందరూ తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. వాళ్ళందరూ కూడా పిల్ల దేవుని కృపలోకి వచ్చేసినట్లుగా వాక్యం చెప్తుంది. ఈ రోజున మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాటలు నమ్మగలుగుతున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలుగుతున్నామా? చూడండి, ఆ వేగుల వారు ఏం చెప్పారంటే ఆ కిటికీకి తొగరదారం కట్టి ఈ ఇంట్లో ఉన్నదేది మేము నష్టం చేయమన్నారు. ఓహో, అయితే ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఎక్కడ ఉండాలి? ఈ ఇంట్లోకి వచ్చేసేయాలి. నా బంధువులు వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఈ ఇంట్లోకి వచ్చేసేయాలని ఆ రాహాబు వేసి ఏం చేసిందంటే తనకు కలిగిన వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంది.
కనుకనే ఆ ఇంట్లోకి వచ్చిన వారందరూ తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ఆ ఇల్లు కృపకి కేంద్రంగా ఉంది. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను రక్షిస్తాను యేసు ప్రభు లోకానికి వచ్చారు. నీవు నేను కూడా యేసు రక్తం కిందకి రాగలిగితే, యేసు ప్రభులోకి రాగలిగితే, యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోగలిగితే మనము కూడా కృపలోనే ఉంటాం. మనము కూడా రక్షించబడతాం, తప్పించబడతాం, ఉగ్రత పాలవకుండా ఉంటాం. ఈనాడు చాలా మంది దేవుని యొక్క ఉగ్రత పాలైపోతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే, యోహాను సువార్తలో మనం చూస్తే దేవుని బిడ్డల 1వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. చూసారా, విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు. అంతేకాదు 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి దేవుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచును. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవాడు. వాడు ఏమవుతాడంటే తీర్పులోకి రాడు. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే 5:24 చెప్తాడు, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నవాడు. చూసారా, కనుక మనం తీర్పులోకి రాకుండా నిత్య జీవంలోనికి మనం దాటి వెళ్ళిపోవాలంటే ప్రభు వాక్యం చెప్తుంది, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం నుంచి వాడు నిత్య జీవము గలవాడు. కనుక వాడు తీర్పులోకి రాడు. మన యేసుక్రీస్తు ప్రభునందు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు తీర్పులోకి రారు. వారి మీద ఉగ్రత ఉండదని చెప్తా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోకానికి వారసులు అవుతారు. దరిద్ర ప్రియుల ఈ ఉదయకాల సమయంలో మనము తీర్పులో ఉంటున్నామా లేక కృపలో ఉంటున్నామా? కృప యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. కృపకి కర్త ఎవరయ్యా? యేసే. కృపకి మూలం ఎవరయ్యా? యేసే. కృపకి మూలం యేసే, కృపకి కర్త యేసే. కృప యేసు ద్వారానే కలిగింది. నీవు నేను పాపములతో అపరాధములతో చనిపోయి మనము ఉగ్రత పాత్రులుగా ఉన్నాము. దేవునికి అవిధేయులుగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. అవిధేయులుగా ఉన్న మనలను, శత్రువులుగా ఉన్న మనలను, ఉగ్రత పాత్రులుగా ఉన్న మనలను దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన కుమారుని ద్వారా మనకి నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని, దేవుని ఉగ్రత వారి మీద ఉండదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజున ప్రియులా, మీరు కృపలో ఉన్నారా తీర్పులో ఉన్నారా నాకు తెలియదు. ఒకవేళ దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నా కానీ, ఎన్నెన్నో మార్పులు చెప్తున్నా కానీ, హెచ్చరిస్తున్నా కానీ ఇంకా మీరు నడవడిక మార్చుకోవట్లేదేమో, ప్రవర్తనను దిద్దుకోవట్లేదేమో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన నడవడికను మార్చుకోవాలి. చూడండి, నోవా కాలంలో ఏం చేశాడు ఆయన? నోవా వాడ సిద్ధపరుస్తూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకి వాళ్ళు సువార్త ప్రకటించారు, కానీ వాళ్ళు మారలేదు. వాడు ఆ వాడలోని
లోతు దినాల్లో కూడా వాళ్ళని తప్పించాలని, వాళ్ళని రక్షించాలని పరలోకములోని దేవదూతలను పంపించి చూచి రామని పంపిస్తే వాళ్ళని పట్టి బంధించాలని, వారితోనే పాపం చేయాలని, వారినే అనుభవించాలని ఒక నీచమైన అక్రమమైన కోరికలతో ఉన్నారు కనుక వాళ్ళు ఏమైపోయారంటే అంధత్వంతో ఆ వచ్చిన వారు ఎవరో కూడా కానకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కూర్చున్నారు. కనుక ఏమైంది? తీర్పు వారి మీదకి వచ్చేసింది. లోతు తప్పించబడ్డాడు, లోతు కుటుంబం తప్పించబడింది. నోవహు తప్పించబడ్డాడు, నోవహు కుటుంబం తప్పించబడింది. ఎంత ఘోరమైన విపత్తు రానివ్వండి, ఆయన తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన తన స్వాస్థ్యం విడనాడు. ఒకటి తన కనుపాపను కాపాడినట్లుగా ఆయన తన ప్రజలను కాపాడేదేవుడు ఆయన. ఈరోజు నా ఉదయకాలము ప్రభు దగ్గరికి రాగలుగుతావా? ప్రభునందు విశ్వాసించగలుగుతావా? లేక తీర్పులోకి వెళ్ళిపోతావా? అది నీ ఇష్టమే సుమా, బలవంతం ఏమి లేదు. నిన్ను హెచ్చరిస్తున్నా ప్రభు యేసుక్రీస్తు పేరట. ఇది ప్రేమపూర్వకమైన హెచ్చరిక తప్ప ఇది కఠినమైన హెచ్చరిక కాదు. ప్రేమతో చెప్పే మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే రాహబు యొక్క రక్త సంబంధులు ఏమయ్యారంటే ఆ యొక్క రాహబు ఇంట్లోకి వచ్చి వాళ్ళు కాపాడబడ్డారు. కానీ ఆ ఇరుకు పట్టణస్తులందరూ ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. ప్రియుల బైబిల్ గ్రంథంలో మనకందరికీ బాగా తెలిసిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేని నాయకుడిగా పెట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన పాలు తేలు ప్రవహించి దేశానికి తీసుకువెళతానని వాగ్దానం చేస్తాడు. నేను మీకు కట్ట నీళ్ళిస్తాను, మీకు త్రాగని బావులు ఇస్తాను, మీకు నాటని ద్రాక్ష తోటలు ఇస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఐగుప్తుని విడిచిపెట్టి మీరంతా వచ్చేయాలన్నాడు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఐగుప్తుని విడిచిపెట్టారు. ఎంతో సంతోషంగా మోషేతో పాటు ఐగుప్తుకి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఐగుప్తు నుంచి ప్రయాణమై వాళ్ళు కానానికి యాత్ర మొదలుపెట్టారు. అలా కానాని యాత్ర మొదలుపెట్టిన తర్వాత దేవుని యొక్క వాగ్దాన దేశము ఎలా ఉన్నదో ఆ వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి ఆయన ఈ 12 మంది గోత్రాల్లో గోత్రకర్తలు 12 మందిని పంపించాడు. 12 మంది గోత్రకర్తలు పంపించినప్పుడు యోధా గోత్రానికి మరి యోషువ, కాలేబు, ఇంకా ఉన్న మొత్తం 12 మంది గోత్రకర్తలు వాళ్ళు ఏం చేశారంటే కానాను వేగు చూడడానికి వెళ్ళారు. అక్కడ వేగు చూస్తే అక్కడ ఎలా ఉన్నారంటే మనుషులు ఉన్నత దేవుడు, వాళ్ళందరూ నెఫీ సంబంధులంట. చాలా ఎత్తరుగా ఉన్నారు, బలము కలిగి ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు చూచిన ద్రాక్ష పండ్ల గెల 2 మనుషులు దండిని కట్టుకుని మోసుకొచ్చారు. అది చాలా పాలు తేలు ప్రవహించే దేశమే. అక్కడ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. మేము ఎలా ఉన్నామంటే వాళ్ళ దృష్టికి మిడతలాగా ఉన్నాం. మా దృష్టికి మేము మిడతలాగానే ఉన్నాం. వాళ్ళు చాలా బాగున్నారు, చాలా బాగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ 12 మంది గోత్రకర్తలు తిరిగి వచ్చి మోషేతోనూ సమాజంతో వీళ్ళకి మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమనంటే మనం ఐగుప్తు నుంచి వచ్చాం, కానీ ఇప్పుడు వాగ్దాన దేశానికి మనం వెళ్ళలేం, దాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని తరిమి ఆ ప్రాంతాన్ని మనము స్వాధీనం చేసుకోవాలంటే వాళ్ళు మనకంటే బలవంతులు, వాళ్ళు మనకంటే చాలా ఎత్తగా ఉన్నారు, మేము మిడతలాగా ఉన్నాము, చాలా చిన్నగా ఉన్నాం మేము. కాబట్టి వాళ్ళు మనల్ని నలిపేస్తారు, చంపేస్తారు. వాళ్ళని మనం జయించలేమని చెప్పి ఈ యొక్క 12 మంది గోత్రకర్తలు 10 మంది గోత్రకర్తలు ఈ సమాచారమే చెప్పారు.
అయితే అక్కడ ఈ యెహోషువ కాలేబు వీళ్ళిద్దరు కూడా ఏమన్నారంటే, లేదు లేదు లేదు, మనం ఆ దేశానికి వెళతాము, ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాము, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ యెహోషువ కాలేబు ఇద్దరే మంచి సమాచారం చెప్పారు. మనుషుల యొక్క హృదయాలు కనగకుండా, మనుషుల యొక్క అవిశ్వాసంలో పడిపోకుండా మంచి సమాచారం చెప్పింది యెహోషువ కాలేబు. వీరిద్దరే దేవుడిపై విశ్వాసం నుంచి మాట్లాడారు. వీరిద్దరే దేవుని శక్తిని విశ్వసించి మాట్లాడగలిగారు తప్ప ఉన్న 10 మంది గోత్రకర్తలు కూడా ఏం చేశారంటే దేవుని తృణీకరించినట్టుగా మాట్లాడారు. దేవుడు శక్తి లేని వాడన్నట్టుగా మాట్లాడారు. దేవుడు తీసుకుని వెళ్ళలేనట్టుగా మాట్లాడారు. సముద్రాలు పాయలేని, ఇశ్రాయేలు వాళ్ళు పాయలేని, దేవుడు పాయలు చేశాడు. బాగా మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు పెట్టాడు. ఆకాశంలో ఆహారం దేవుడు పెట్టాడు. వేరే వాళ్ళే కాదు కదా. ఈ కార్యాలను దేవుడే చేసుకుంటూ వస్తున్నాడు. ఫరో చేతిలో వినిపించింది వేళ దేవుడా, దేవుడు. ఇప్పుడు దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుడిగా ఉండాలి. కానీ ఎక్కడ ఉంది? మనుషుల మీద ఉంది. అమ్మో, వాడు చాలా బలవంతులు, వాడు చాలా శక్తి కలిగిన వారు, ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము అని చెప్పి ఒక చెడ్డ సమాచారాన్ని ఈ 10 మంది గోత్రకర్తలు చెప్పితే ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఇశ్రాయేలు సమాజం అంతా ఏడుస్తున్నారు, గొప్పలు పెడతా ఉన్నారు. దేవునికి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసిందండి దేవుడికి. అయ్యో, ఈ ప్రజలకి నేను ఎంత చేస్తున్నాను, నా శక్తిని నమ్ముకోకుండా, నా మాట నమ్ముకోకుండా వీడు ఎలా మాట్లాడుతున్నారండి, వీడు ఎలా జీవిస్తున్నారండి, ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే. ఏం చెప్పాడు తెలుసా? నన్ను నమ్మని మీరు ఎవ్వరు కూడా ఆ కానానికి వెళ్ళరు. చూసారండి ఎంత దారుణం, ఎంత దారుణం అయిపోయిందని, అంత దారుణం అయిపోయింది. మీరు నన్ను నమ్మడం లేదు కనుక మీరు ఆ కానానికి వెళ్ళలేరు. మీరు వాళ్ళందరినీ దేవుడు 40 సంవత్సరాలండి, 40 సంవత్సరాలు ఆ అడుగులో తిప్పుతే ఉంటాడు. అక్కడే తిరుగుతున్నారు 40 ఏళ్ళు. ఎందుకు? వీళ్ళు అక్కడ చనిపోవాలంతే. ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడ రాలిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెప్పాడు కదా, మీరు వాగ్దాన దేశంలోకి రాడన్నాడు. కనుక 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణము 40 సంవత్సరాల పాటు అక్కడే తిప్పాడు. ఈ 40 సంవత్సరాలు ఐగుప్తులో వచ్చి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ అక్కడే రాలిపోయారు. పెట్టలు రాలిపోయారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు కానానులో ప్రవేశించారు. తెలుసుకోవద్దు. హల్లెలూయా. ప్రియుల కానానులో ఆ ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారు ఇద్దరు కానానులోకి వెళ్ళారు. ఎవరా ఇద్దరంటే యెహోషువ ఒకడు, కాలేబు ఒకడు. యెహోషువ సంఖ్యాకాండం మనం చూస్తే, సంఖ్యాకాండము 14వ అధ్యాయం మనం చూస్తే 24, 14-24, 14వ అధ్యాయము 24 వచ్చిన, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు కోరిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. దేవునికి స్తోత్రం కలిగిందట. చూసారా? 23 అంటాడు, కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నియమించిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారు ఎవరును దానిని చూడరు. చూసారా? నన్ను అలక్ష్యం చేసిన వారు దేవుణ్ణి అలక్ష్యం చేస్తే, అలాగా నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవుణ్ణి అలక్ష్యం చేయడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే కానానులోనికి వెళ్ళలేకపోయింది. కానీ కాలేబు, యెహోషువ పూర్ణ మనస్సుతో దేవుని విశ్వసించారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు
ఈ కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే ఆ కానానులోకి వెళ్ళారు. మిగిలిన లక్షలాది మంది, 10 లక్షల కాలం వీళ్ళందరూ అరణ్యంలో ఏమయ్యారు? రాలిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమి లేదంటే విశ్వాసం లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కాలేబు యెహోషువ కృపలో వెళ్ళిపోయారు. కానీ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలంతా తీర్పులోకి వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. నన్ను అలక్ష్యం చేస్తున్నారు కాబట్టి, నన్ను లక్ష్యం చేయట్లేదు కాబట్టి మీరు ఆ కానాన్ని చూడరు. మరి ఏమవుతారు? ఎక్కడ రాయిపోయారు? ఆ అరణ్యంలోనే 40 సంవత్సరాల పాటు తిరిగి వాళ్ళందరూ అక్కడే చనిపోయినట్టుగా మనకి బైబిల్ చెప్తా ఉంది. చూడండి, 8వ అధ్యాయము, ఈ 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 31వ వచనం. అయితే వారు కొల్లపోదని మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశం లోపలికి రప్పించను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేది. అయితే మీ శవములు అరణ్యములో రాను, మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు అరణ్యములో 40 ఏళ్ళు తిరిగినవచ్చు, మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోజు వేసినట్టు తెలుసుకొందురు. చూసారా, నేను చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి. పిల్లలు రోజు 40 రోజులు ఆ ప్రయాణం, రోజు ఒక సంవత్సరం చెప్పిన 40 సంవత్సరాలు మీ పిల్లలంతా ఎక్కడే తిరుగుతారు, ఎక్కడే మీ శవాలు రాలిపోతాయి. మీరు వెళ్ళగానే మీకు బదులుగా మీ పిల్లల్ని నేను తీసుకెళ్తాను. మీరు ఆ దేశం తృణీకరించారు కదా, నన్ను తృణీకరించారు కదా, కనుక మీరు వెళ్ళరు. కానీ మీ పిల్లలని నా ప్రాంతానికి, నా దేశానికి తీసుకువెళ్తానని చెప్పాడు. అలాగే మీరు ఇశ్రాయేలు ప్రజలందరినీ, వాళ్ళ పిల్లలు దేవుడు ఆ పాలతీరు ప్రాంత దేశానికి తీసుకువెళ్ళాడు. వారితో పాటు కాలేబు యెహోషువ ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా, కానానికి వెళ్ళినట్లుగా మన వాక్యంలో చూడవచ్చు. కనుక ఈరోజు నా వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ప్రియులుగా, కాలేబు యెహోషువ కృపలో ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు తీర్పులోకి వెళ్ళిపోయారు. నేను మొట్టమొదటిగా మీకు ప్రియులుగా మరి నోవా కుటుంబం గురించి చెప్పాను. నోవా కుటుంబం కృపలో ఉంది. ఆనాటి ప్రజలు భూలోకం అంతా కూడా తీర్పులోకి వెళ్ళిపోయింది. లోతు కుటుంబం కృపలోకి వచ్చింది. ఆనాటి సొదొమ గొమొర్రా ప్రజలు తీర్పులోకి వెళ్ళిపోయారు. అలాగే రాహాబు రక్త సంబంధ కృపలో ఉన్నారు. అలాగే ఆనాటి ఎరుకో ప్రజలందరూ కూడా తీర్పులోకి వెళ్ళిపోయారు. 4వది మనం చూస్తే కాలేబు యెహోషువ కృపలో ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ తీర్పులోకి వెళ్ళిపోయారు. దానికి నువ్వు కృపలో ఉన్నావా, తీర్పులో ఉన్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారు నీ కొరకు రక్తం కార్చారు, నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ఉచితంగా నీకు కృపిస్తా ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించనని ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన పాద సాన్నిధ్యంలో నమ్మకంగా నువ్వు కొనసాగినప్పుడు బైబిల్ అంటుంది, కృప వెంబడి కృపిస్తాడు. ఆయన. కానీ నువ్వు పాపం చేస్తూ లోకాన్ని స్నేహించి లోకంతో పాటు నువ్వు మిళితమైపోతే నీవు కృపలో ఉండవు, తీర్పులోకి వెళ్ళిపోతావు. హెబ్రీ గ్రంథకర్త ప్రిల్లా యాషావు గురించి మాట్లాడతాడు. యాషావు అంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తే, నేను మాకని మాట నేను మీకు చెప్తా ఉన్నాను. యాకోబు క్షమించండి, ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త చూడండి 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని, ఎవరిని? దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా మీకు ఎంచబడు. చూసారా, ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా
ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలము ఆత్మ, దేవుని కుమారుని పాదాలకు తొక్కడం, పరిశుద్ధ పరచడం సాధ్యమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుకోవడం. ఇలా చేస్తే దేవుని ఉగ్రత మన మీద వచ్చేస్తుంది. వీళ్ళంతా ఎవరు? ఇలాగే ఉండేది ఎవరు? ఆ పై చెప్పిన 26వ వచనం, మనం సత్యుల గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత. చూసారా, సత్యముల గురించి అనుభవ జ్ఞానం అంటే దేవుని వాక్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వారు. అమ్మా నీ తమ్ముడు అప్పించేది. చూసారా, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాడు వేరే. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు ప్రియుడా క్షమించు, దేవుని ఉగ్రత వారిని వచ్చేస్తుంది. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము చూడండి, ఎంత వచనం అంటే 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినమో అని జాగ్రత్తగా చూచుకున్నది. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. చూసారా, ఏమైందట? మారు మనసు పొందడానికి అవకాశం లేకపోయింది, విసర్జించబడ్డాడు యాషావు. దేవుని కృపను పోయిన తర్వాత ఏం చేశాడు? దానికోసం శ్రద్ధతో వెతికాడట, కన్నీళ్ళు విడిచాడట. అయినా కానీ అవకాశం రాలేదు. ఎంత భయంకరమైన మాటలు దేవుని బిడ్డలు. ఈ మాటలు చదువుకునే భయం వేస్తుంది. చూసారా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి యాషావు భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. యాషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకోరి, కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వచనం చెప్తాడు, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో జాగ్రత్తగా చూచు. దేవుని కృపనే పాపానికి బానిసలైపోతే, పాపానికి బందీలైపోతే దేవుని కృప నుంచి తప్పిపోతాం. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని దేవుని యొక్క కృపలో మీరు భద్రపరచలేదు. దేవుని మాట మన వీటిలో దీవించుకుంటారు. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.